ఖతర్నాక్ కామెడీ షో. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా? ఏవండి, మీకు నాలాంటి మంచి భార్య దొరకడం మీ అదృష్టం కదా. ప్రతి ఓడు పెళ్ళం నేను మంచిదాన్ని మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు ఎందుకే? ప్రతి ఓడి పెళ్ళం మంచిదైతే ప్రతి మగాడు దేశంలో బార్లోకి వెళ్ళి ఎందుకు కూర్చుంటారే? మీ వారు తట్టుకోలేక ప్రతి మగాడు బార్లోకి వెళ్తున్నారే. ఆహా, దేశంలో 60% మంది మొగాలు బార్ లో ఉన్నా 40% మంది ఇంట్లోనేగా ఉంటున్నారు. బొంగేం కాదు, ఆ 40%లో 20% మగాళ్ళు పెళ్ళాలకు బానిసలు, 20% మగాళ్ళు ముసలోళ్ళు. వాళ్ళు అసలు మగాళ్ళని లిస్టులోకే రారే. అంటే మా ఆడాల చెడ్డోళ్ళు, మీ మొగాలు మాత్రమే మంచోలా? 100% మా మగాళ్ళే మంచోళ్ళు. లేకపోతే ఇక్కడ చూడు ఎంతమంది మగాళ్ళు పెళ్ళాం కోసం కష్టపడుతున్నారు. పెళ్ళాం మీద ప్రేమ జాలలో చూసి ఎంతమంది కష్టపడుతున్నారు చూడు. ఎప్పుడు పికప్ అయితే ఎప్పుడు వెళ్ళి పెళ్ళాన్ని చూద్దామని ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు చూడే. అదే మా మగాళ్ళంటే. అయినా మీకు మగాళ్ళు ఎలా కావాలో చెప్పండి. మా దేశంలో ఉన్న మగాళ్ళు అందరికి చెప్తాను ఎలా ఉండాలో చెప్పండి. మీ మగాళ్ళందరూ మా ఆడాలని మందు తాగే డిస్పోజల్ గ్లాస్ లా చూస్తారు. వాడుకున్నంత సేపు వాడుకుంటారు, తర్వాత నలిపి పక్కన పడేస్తారు. మా ఆడాలు డిస్పోజల్ గ్లాస్ కాదు, మీ మగాళ్ళకు వెలుగునిచ్చే డిస్కో లైట్స్ అని మీ మగాళ్ళందరికి చెప్పు. ఇంకా మీ మగాళ్ళు మా ఆడల నోట్లో కిల్లిలా ఉండాలి. ఓహో. అప్పుడే కిల్లి ఎంత బాగా పండుద్దో సంసారం కూడా అంత బాగా పండుద్ది. మీరు అలా మాట్లాడితేనే మాకు ఎక్కడో మండుద్ది. ఏంటి ఇవన్నీ వదిలేసాయి. నేనంటే నీకు ఇష్టమా కదా చెప్పు. నువ్వు ఇష్టం లేకుండానే నీకు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నానే. అడిగిన దానికి చెప్పు. నువ్వు ఏదేదో చెప్పేసేస్తావు. నువ్వు ఎలా తగలావు నాకు, నువ్వు ఎక్కడ తగలావు? చిచి ఈ ఫోన్ ఒకటి. హలో నాన్న, అవునా? అయ్యయ్యో, మా ఇంట్లోంచి ఫోన్ వస్తే దాన్ని ఎత్తదు. దాని పుట్టింట్లోంచి ఫోన్ వచ్చింది అనుకో, నాన్న బర్రె అయినిందా, నాన్న బర్రె పేడ వేసిందా అని బొళ్ళు తిరగకుండా మాట్లాడుతుంటారు వీళ్ళు. ఏమండి, మా నాన్న ఫోన్ చేశాడు. నిన్ను నా అర్జెంట్కి ఇంటికి రమ్మన్నాడు. పదండి. నాన్నా, నాన్నా. ఏంటమ్మా ఎలా ఉన్నావు? బాగున్నా. ఎలా ఉన్నావు? నీ కూతురు దెబ్బతో సాగకుండా బతికే ఉన్నాను గానీ ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నావు చెప్పిసావు. అల్లుడు చాలా కోపంగా ఉన్నాడు. ఇదిగో అల్లుడు, ఈ స్వీట్ తీసుకో. స్వీట్ ఇస్తున్నావు, కొంపదీసి నీ కూతురు నీ ఇంట్లో ఉంచుకుంటావేంటి మా? చెప్పు మామ, అలా అయితే చెప్పు. ఒక స్వీట్ కాదు, స్వీట్ బాక్స్ తినేస్తాను. షుగర్ లేదు. అది కాదు అల్లుడు, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నువ్వు ముందు న్యూస్ చెప్పిసావు, అది గుడ్డ బేడ తర్వాత నేను చెప్తా. చెప్పడం కాదు, చూపిస్తా. ఏమే కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపి. ఏంటి ఆ సాంగ్ ఏంటి? పిల్లోడు ఏంటి? అనాథాశ్రమం నుంచి తెచ్చారా పక్కింటి పిల్లోడాయుడు? అల్లుడు, నీకు బుల్లి బావ మరిది పుట్టాడు. ఈడు బుల్లి బామ్మర్దా? సిగ్గుందారా నీకు? కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నారా దరిద్రుడా? ఈ వయసులో ఎవరైనా పిల్లలు కంటారా? పందిలాగా బిహేవ్ చేస్తున్నావు దరిద్రుడా. మనిషివారా నువ్వు? ప్రపంచంలో ఎక్కడ చేస్తారా ఎవరైనా? అల్లుడు, నాకు సిగ్గు లేపడం ఏంటి? అది ఎవడు ఇస్తున్నాడు, నేను తీసుకుంటున్నాను. ఆడు దేవుడు ఇవ్వట్లేదురా నీకు. దేవుడి దగ్గర నుంచి బలవంతంగా లాక్కుంటున్నావురా దరిద్రుడా నువ్వు. అత్త ఏంటత్త ఇదంతా? ఆయన నా మాట ఎప్పుడైనా ఇల్లు ఆడు, ఎప్పుడైనా ఆయన మాటే నెగ్గాలి. ఏమండి, నా తమ్ముడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు. చూడండి 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 చూడండి. తమ్ముడు అంటే నీకు సిగ్గుందా? నాన్న ఈ వయసులో ఇవేం పనులన్నా చెప్పకుండా తమ్ముడిని. అత్త ఏంటత్త ఇదంతా? ఆయన నా మాట ఎప్పుడైనా నిన్నడు అల్లుడు, ఎప్పుడైనా ఆయన మాట నెగ్గాలి. ఆయనకి ఎప్పుడైనా ఎదురు చెప్పినా నీ ముసలి పీనుగా ఏంట్రా దరిద్రుడు పనులు ఇవన్నీ? మనిషి పశువారా దరిద్రుడా నువ్వు? ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతారా ఇవన్నీ? ఏం పనులు చేస్తున్నావురా నువ్వు? అల్లుడు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఏ మొగాడైనా ఒకటి ప్రపంచం వెనక పరిగెత్తాలి, లేదా పెళ్ళ వెనకాల పరిగెత్తాలి. నీకు ప్రపంచం వెనకాల పరిగెత్తాను చేతగాక అత్త వెనకాల పరిగెడుతున్నావురా దరిద్రుడా నువ్వు? అత్త వెనకాల పరిగెడుతున్నావా? ఆగండి, నా తమ్ముడు ఎత్తుకోండి. నా బాబుని వాడు ఎత్తుకోవాలి, వాడి బాబుని నేను ఎత్తుకుంటున్నా. ఎంత ఘోరం రా ఇది. మళ్ళీ ఇద్దరు వచ్చారు.
ఏమ్మా బావలేదు రాగి చావలేదు ఎత్తుకొచ్చిందమ్మా ఏంద్రా ఇది పందిల గుంపు ఏంట్రా ఇదంతా అరే సంవత్సరానికి ఒక పొలం తీస్తున్నట్టు సంవత్సరానికి ఒకరిని తీస్తున్నావేంట్రా నువ్వు దరిద్రుడా ఏమైనా ఇంతమంది పిల్లలు కానీ బాహుబలి 2కి ఏమైనా యుద్ధానికి ఏమైనా పంపిస్తున్నావురా దరిద్రుడా నువ్వు ఏం చేస్తున్నావురా నువ్వు అత్త ఏంటత్త ఇదంతా మాట ఎప్పుడైనా నిన్నడు అల్లుడు ఎప్పుడైనా ఆయన మాట నెగ్గాలి. ఒకటే డైలాగ్ చెప్తావు అరే దరిద్రుడు నువ్వు రిటైర్మెంట్ తీసుకుంటే ఎక్కడ సోఫాలో రిలాక్స్ అవుతున్నాయేమో అనుకున్నా బెడ్రూమ్ లో రిలాక్స్ అవుతున్నావా దరిద్రుడా నువ్వు అల్లుడు పిల్లల్ని నీ అత్తతోనే కన్నా కానీ పక్కింటి ఆవిడతో కనలే కదా. నీకు అవకాశం ఉంటే పక్కింటి రాతో కంటావు దరిద్రుడా నీకు. అల్లుడు పక్కింటి ఆవిడని గుర్తు చేసి నాలో ఆశలు రేపకు అల్లుడు. నువ్వు ఆశ్రమానికి వెళ్ళే టైంలో ఆశలు కావాలరా దరిద్రుడా ఆశలు అంటే అవుతాను నరికి పోగులు పెడతాను ఏమనుకుంటున్నావు ఎవరైనా బామ్మర్దులు ఉంటే పదబావా బార్కి వెళ్దాం అంటారా కానీ నా బామ్మర్దులు చూస్తే పదబావా షాప్కి వెళ్దాం అంటున్నారా వీళ్ళని షాప్ లో తీసుకెళ్తుంటే వీళ్ళు నా బాబని చెప్పలేక వీళ్ళు నీ బాబని చెప్పలేక ఈ విషయం నా బాబుతో చెప్పుకోలేక నేను మధ్యలో ఎంత సతమతం అవుతున్నానరా అత్త నీకు దండం పెడతానత్త బయట నా పరువు పోతుందత్త నువ్వు కూడా ఏం తత్త నువ్వు కూడా ఆయన నా మాట ఎప్పుడైనా నిన్నడు అల్లుడు ఎప్పుడైనా ఆయన మాట నేను నెగ్గాలి. ఏమండి నా తమ్ముడు చేయి చూడండి ఎంత ముద్దు 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 చిక్కు చిక్కుగా ఉందో చూడండి నా తమ్ముడు చేయి చూడండి 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 చెప్పుదా చెత్త ముఖం దానా వాళ్ళిద్దరు టార్చర్ కంటే మధ్యలో నీ టార్చర్ ఎక్కువైపోయింది మెంటల్ దానా నాకు. అల్లుడు శాంతి అల్లుడు శాంతి. నన్ను శాంతి అని చెప్పి అత్తతో వాంతలు చేస్తున్నావు దరిద్రుడా నువ్వు. అరే ఈ వయసులో గుళ్ళో ఉండాలి లేకపోతే అమర్నాథ్ యాత్రలో ఉండాలి రా అత్త ఒళ్ళో ఉండకూడదు రా దరిద్రుడా. అత్త నీకు దండం పెడతా అట్ట ఇంటి ముందు నా ములుగ చెట్లు కొట్టించు ఫస్ట్. ఆయన నా మాట ఎప్పుడైనా నిన్నడు అల్లుడు ఒక దానివి ఒకటే డైలాగ్ చెప్తావు కానీ పిల్లలు మాత్రం కంపెడు అంటున్నావు. ఏ చెట్టు పీకినా ఆయన ఒప్పుకుంటాడు కానీ మునక్కాయ చెట్టు పీకుడు అస్సలు ఒప్పుకోడు అల్లుడు. అంటే వీళ్ళంతా మునక్కాయలతో వచ్చిన వాళ్ళు అనమాట. మునక్కాయ ప్రభావంతో ఉంటారు. నరికి పోగులు పెడతాను ఏం ముసలి పిన్నుగా ముసలి ఎక్కడ తగిలేవరా నాకు. అల్లుడు ఎంతసేపు నీ మాట తప్ప నా కష్టార్జున గురించి ఆలోచించవా. ఈ స్వీట్ తినల్లుడు. కష్టపడింది నువ్వే కదరా అవునా ఆ ఆనందాన్ని నువ్వే పొందొచ్చుగా. ఇదిగో ఆ స్వీట్ నువ్వే తిను దరిద్రుడా నువ్వే తిను. ఏమే గలీజుడా. ఇంకో కేజీ స్వీట్స్ తీసుకురా మళ్ళీ మా ఆవిడ నెలదప్పింది. ఏం ఫ్యామిలీ రా మీది దరిద్రుడా అప్పుడు ఇంకా డెలివరీ కాలేదు నిన్ను. ఎంత నరకం రా ఇది చేతిలో పిల్లడు ఉండగా ఎవరైనా వాంతులు చేస్తారయ్యా ఈ ముసలోడు ములక ముసలోడులా ఉన్నాడు అమ్మాయిడు. రే దరిద్రులారా ఎవరైనా మామ రిటైర్మెంట్ అయితే ఇంట్లో మాత్రం ఉంచకండి రా. ఎక్కడో కాశీకో గాని లేకపోతే హిమాలయాల్లో గాని ఏదో యాత్రలో పంపించండి కానీ ఇంట్లో మాత్రం ఉంచకండి రా. దారుణాలు జరిగిపోతున్నారు చూస్తున్నారు కదా దరిద్రుడా. అత్త అంతే కదా అత్త చెప్పింది. ఆయన నా మాట ఎప్పుడైనా నిన్నడు అల్లుడు ఎప్పుడైనా ఖతర్నాక్ కామెడీ షో. ఈ రోజు నేను పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నీకెలా ఉంది? 35 సంవత్సరాల నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నా. 25 అన్నావు 10 దాచా. సరే గాని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందు వచ్చేసారు ఇంకా పంతులు రాలేదంటే పంతులు ఎక్కడా? ఇక్కడ ఎప్పుడో వచ్చాను. మీకు ఒక ఎంట్రీ సాంగ్ కూడా తగులుతుంది కదా అది అయ్యేదాకా నేను రాకూడదు. ఓహో. ఒకవేళ కక్కుర్తుపడి నేను ముందుగానే వచ్చాను అనుకో ఎడిటింగ్ లో లేపి పారేస్తాను. 100 స్కిట్లు. రండి ముహూర్తం టైం అవుతుంది కూర్చోండి.
బంధువులేరి భోజనాల దగ్గర ఉన్నారు పంతులు. వాళ్ళంతే. ఏ పెళ్లి రోజు చూడండి బంధువులు భోజనం చేస్తూ ఉంటారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పీటల మీద కూర్చుంటారు. ఆ తోడ పెళ్లి కొడుకేడి తోడ పెళ్లి కొడుకు సందె పొద్దుల కాడ సంపంగిన వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బుల ఏ ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో. నువ్వేమన్నా టీం లీడర్ అనుకున్నావురా? ఎంట్రీ సాంగ్ వేసుకుని వచ్చావు. కంటెస్టెంట్ లా ఉండు. నువ్వు మాత్రం టీం లీడర్ వేట, నువ్వు కంటెస్టెంట్ వే. నీ ముసలి మింగే అందుకే కదా ఇక్కడ మూసుకు తెచ్చాను. మూసుకు చచ్చినప్పుడు మరి పంచి వేయకూడదు. ఆశీర్వాదం తీసుకో. నేను ఆశీర్వచనం తీసుకోవడం ఏంట్రా? నువ్వు తీసుకోవాలని ఈ ఆశీర్వచనం మధ్య నెలకు కూడా జరుగుతుంది పంతులు. ఎప్పుడు అలాగే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. ఇంతవరకు ఎక్కడ తెచ్చావు? ఫోన్ వస్తే కొంచెం పక్కెళ్ళి మాట్లాడుకుని వచ్చా. ఫోన్ వచ్చాను పక్కడికి వెళ్ళింది. పానీపూరీలు తింటామని నీ ఇష్టం వచ్చినట్టు తిరగడం కాదు. తోడు పెళ్లి కొడుకు ఎప్పుడు కూడా పెళ్లి కొడుకు పక్కనే కూర్చోవాలి. 3 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా కడుపు మార్చుకొని పెళ్లి కొడుకు పక్కనే కూర్చున్నాం. ఉండాలి. ఇది ఆచారం. లేదంటే వాడి గ్రహచారం నాశనం అవుతుంది. నీకు దండం పెడతాను పక్కనే అరే ఉండరా రా, శంకర్? నీ గ్రహసారం అన్నారు ఉంటా. ఓకే. మీరు కానివ్వండి పంతులు. ఇదిగో నాయన బియ్యం పట్టు. అన్నా నువ్వు కూడా బియ్యం పట్టు. ఇది 3 సార్లు తల చుట్టూ తిప్పి నాకు ఇవ్వండి. నా చుట్టూ కాదు, మీ తల చుట్టూ తిప్పి నాకు ఇవ్వండి. ఒరే తేభ్యం వంగో, నోరు తెరు. పంతులు నీకు పిచ్చాటే దిష్టి తీసిన బియ్యం నోట్లో కొడతావు. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురుకు ఉన్న దిష్టిని ఆ. ఇలా తీసి ఆ. తోడు పెళ్లి కొడుక్కి మళ్ళిస్తారా? ఇది ఆచారం. నీ ఏదైనా నదిలో నీళ్ళ పొలాలకు మళ్ళించడానికి కాదు దిష్టి అంటే. తోడు పెళ్లి కొడుకును పెట్టుకున్నదే ఎందుకు? ఉన్న దిష్టిని అంతా పోగొట్టడం కోసం. నోరు మూసుకుని అక్కడ ఉండు. ఏ దిష్టి కోసమా? అరే నేను దండం తోట పెడతాను రా. బియ్యం కొడతాను నోట్లో. 5 నిమిషాలు ఓపిక పట్టరా, పెళ్లి అయిపోతుంది. మీరు కానివ్వండి పంతు, మీరు కానివ్వండి. శుక్లాం భరద్రం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం. పంతులు ఇక నీ పెళ్లి కాదురా, నా వల్ల కాదు. పంతులు ఏంట్రా నీ ఇన్వాల్వ్మెంట్ అంటే వాడి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయింది. నేను పెళ్లి చేయాలా వద్దా? ప్లీజ్. ఏమిట్రా నీ గోర ఏమిటి చెప్పు. కొంచెం మూత్రం పోయి వస్తా. ఒరే ముహూర్తం టైంలో మూత్రానికి పోకూడదురా. పట్ట నిండిపోయింది పంతులు. పొట్ట నిండిపోయినా నోరు ఎండిపోయినా సరే ఒక అంగుళం కూడా కదలకూడదు. ఏ ఎందుకో? లేదంటే దాని కడుపు పండదురా. ఓడి అమ్మ, నా కడుపుకి దాని పడుపుకి దీనికి ఇంత ఇంకుందా? శాస్త్రాలు గోచరిస్తున్నాయి. ఏమిటండి ఈ దరిద్రుడు ఇలా ప్రాణం చూడేస్తున్నాడు? ప్లీజ్ రా. కడుపు అన్నాడుగా ఉంటానులే. మీరు కానివ్వండి పంతులు. ఈ గుమ్మడికాయ పెట్టుకో. బా లోపల ఉన్న కడుపు మంట చచ్చిపోతుంది, మళ్ళీ ఈ బరువు ఏంటి పంతులు? మొయ్యాలిరా, బరువు మొయ్యాలి. నువ్వు బరువు మొయ్యలేదనుకో, ఆ తర్వాత దీని బరువు మొయ్యలేక వీడు దస్తాడు. లేకపోతే నీ కర్మ. ప్లీజ్ రా, ఓరి మోస్తాను రా, మోస్తాను. ఈ తమలపాకు నువ్వు పట్టుకో. సారీ పంతులు, గుంపడక జారిపోయింది. అది జారలేదురా, కావాలని వేసినట్టుంది దరిద్రుడా. అమ్మో నడు విరిగిపోయింది. ఈ తమలపాకు ఒరే నువ్వు అక్కడ తగులడు, నేను వెళ్ళను. నేను వెళ్ళిపోతాను. దండం పెడతాను పంతులు. ఏమిటండి వాడు? నువ్వు ఇక్కడ రారా, నీకు దండం పెడతా. ఇక్కడ నిలబడచ్చు కదరా పంతులు, మీరు కానివ్వండి. ఇక చివరి ఘట్టం. ఆ తాలిబొట్టు ఏదో గట్టే నాయన. ఆశీర్వచనం తీసుకోండి. శ్రీరస్తు శుభమస్తు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ఒరే తేభ్యప్పినగా నువ్వు కూడా తీసుకోవాలి. ఆశీర్వదించు పంతులు. సారీ రా, గుమ్మడికాయ జారిపోయింది. అది జారిపోలా. ఇందాక జారిపోలే. ఎన్ని పెళ్లిళ్ళు చేయలేదు, ఎన్ని గుమ్మడికాయలు ఇవ్వలేదు. నన్నే గుమ్మడికాయతో కొడతారా గుమ్మడికాయ మొహమాట. కార్యక్రమం ప్రశాంతంగా జరిగిపోయింది. తర్వాత కార్యక్రమం కూడా ముహూర్తానికి జరిగితే మహానుభావులు మంచి వాళ్ళు పుడతారనమాట. లేకపోతే నీలాంటి తేభ్యప్పినుగులు పుడతారు రా దరిద్రుడా. మరి కార్యక్రమం అయింది, నేను వెళ్ళొస్తాను. ఓకే పంతులు. థ్యాంక్స్ రా శంకర్. 3 రోజుల నుంచి నాకు తోడు పెళ్లి కొడుకు నువ్వు నా ఫ్రెండ్ రా, నీకోసం రే. నువ్వు నా జామ్ రా. చూసావా, ఫ్రెండ్ అంటే వాడే. డార్లింగ్, కొత్త జీవితంలో అడుగు పెడదాం పద. మన కోసం ఆ స్వర్గదారాలు ఎలా తెరిచున్నాయి చూడు. నువ్వు ఎక్కడికి రా? మీరెక్కడికో నేను అక్కడికి. మేము శోభనానికి వెళ్తున్నాం రా. నేను శోభనానికి వస్తున్నాను. నువ్వు అరవకే, పాపం వాడు కొత్త కదా తెలియదు. అరే శంకర్, తోడు పెళ్లి కొడుకు పెళ్లిలోనే తోడు ఉంటాడు రా, శోభనానికి తోడు ఉండడు. తోడు పెళ్లి కొడుకు పెళ్లిలో తోడు ఉంటాడా? ఆ. సోమన గదిలో తోడు ఉండడా? నీకు గుడ్డలన్నీ పసుపు రాసినప్పుడు ఈ తోడు పెళ్లి కొడుకు తోడు ఉండాలి. నీ కాలుపుకు గోళ్ళు తీసి పారాన్ని పెట్టినప్పుడు తోడు పెళ్లి కొడుకు తోడు ఉండాలి. నీకు పిచ్చికాయ వస్తుందంటే టాయిలెట్ దాకి తోడు పెళ్లి కొడుకు తోడు ఉండాలి. నీ గుమ్మడికాయలు మోయడానికి తోడు పెళ్లి కొడుకు తోడు ఉండాలి. కానీ సోమన గదిలో తోడు ఉండకూడదా? నేను టిష్యూ పేపర్ రా తుడిసి పడడానికి. టైం అవుతుంది రా, లేట్ పౌరుషం ఏంట్రా దరిద్రుడా.
ఎవరో చూస్తే చండాలంగా ఉంటదా? తోడు పెళ్లి కూడా శోభనంలో తోడు ఉంటారా? ఒళ్ళు వీళ్ళందరిని అడుగు. లీలా నువ్వైనా చెప్పేవాడికి. అది కాదు చక్రం. మెంటల్దానా? వాడు దున్నపోతుల రంకెలేస్తుంటే వాడి దగ్గర వేస్తాయంటే ఇక్కడ ఉండి చెప్పిస్తావచ్చుగా. శంకర్ గారు తోడు పెళ్లి కొడుకు శోభనానికి తోడు ఉన్నాడండి. నీకెంతకు ముందు శోభనమైందా? చిచి మరి ఎవరు శోభన దొంగతన కిటికీలో చూసావా? అబ్బచ్చా చచ్చా అనుకునే ఛాయలు తాగుతారు మీరు, మాకు తెలియదంటే. ఒరే పంతులు ముహూర్తం దాటుద్దన్నాడు, టైం అవుతుంది. నీకు దండం పెడతా. దరిద్రుడా, నా శోభనం రోజు నీ రంకెలేక దరిద్రుడా. ఎవరు చూస్తే చండాలంగా ఉంటుందా? ఏంటే లీలా వీడు? గిన్నె తోపుకుందామని గంగకి వెళ్తే గంగిరెద్దు వచ్చి నీకు జలగండం ఉంది అన్నట. అలా ఉంది నీ పరిస్థితి. ఏదో ఒకటి చేయి కేశవ్, అసలు ముహూర్తం దాటిపోతుంది. ఏదో చెయ్యాలని ఉంది. కేశవ్ మీ ఫ్రెండ్ మన శోభనం పట్ల తాగేస్తున్నాడు చూడు. దరిద్రుడా, నువ్వు ఏం చేస్తున్నావురా? నువ్వు ఏం చేస్తున్నావురా? కనబట్లే, పాలు తాగుతా. పాలు తాగాల్సింది నేనురా. నువ్వు కూడా తాగు. ఆ పిల్లకి సగమి. పాలు బాగా ఉన్నాయి. పాలు బాగానే ఉన్నాయి. ముగ్గురు తాగితేనే చండాలంగా ఉంది. నా బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళి నా శోభన గదిలోంచి. ఇంకొకసారి మూసుకొని బయటికి వెళ్ళి అన్నవానికి నేను అట్టు అవుతా. నా శోభన గది కాదు ఇది. ఏదో ఒకటి చెయ్యి. నేను చేస్తాను. అరే శంకర్, నీకు దండం పెడతాండ్రా. నీకేం కావాలరా? నాకేం కావాలో నీకు తెలుసు. తెలుసుండి ఏం కావాలని అడుగుతావు కదా, అన్యాయం కదా ఇదే. ఇది కావాలా నీకు? తీసుకెళ్ళరా. వీడు దున్నప్పుడు రంకెలేస్తున్నాడు రా నాయనా. నువ్వు ఇంకొకసారి శోభన గది నుంచి చెల్లు గిల్లు అన్నావు అనుకో, శోభన గది నుంచి దోలాన్ని కూరేసుకొని చస్తా. అప్పుడు దోలానికి నాకు శోభనే, నాకు దోలు తీరిపోతే పోలీసులు తీసుకెళ్ళి బొక్కలేసి బొక్కి నీకు శోభనే, నీకు దోలు తీరిపోతే పాపం దోలు తీరగడ మధ్యలో అది ఉండిపోద్ది. నేను ఎందుకు ఉండిపోతాను? ఈ దరిద్రుడి దగ్గర ఉంటే మన ఇద్దరు కాపురం సంఖ్య నాకేటట్టున్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తే నీకెందుకురా? నేను వస్తా. ఎందుకు? తోడు కోసం. తోడు అని చెప్పి నా దరిద్రుడా. అరే నేనే అందరికి టార్చర్ చేస్తాను రా, నువ్వు నాకు టార్చర్ చేస్తున్నావు దరిద్రుడా. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం. మరి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం పదా. దాదా ఈ లారీకి నువ్వు డ్రైవర్ అయితే నేను క్లీనర్ నే. ఈ వెహికల్ మీద నీకెంత హక్కు ఉందో నాకెంత హక్కు ఉందో. నేను పెళ్లి చేసుకున్న మొగుడినిరా. నువ్వు పెళ్లి చేసుకోవడానికి కారణమైన మొగుడు రా. పిచ్చి చేస్తాను. మూసుకొని ఇట్లా ఏంటే వాడు వెనకాల నిలబడుతున్నా భుజం మీద చేసుకొని. అన్నం వేడుకున్నప్పుడే తినాలి, దాన్ని టేస్టే వేరు. నువ్వు తింటలేదు, నన్ను తినట్లా, చల్లారిపోతుంది రా. నా ఫస్ట్ క్లాస్ రోజు నీ ట్యాక్స్ రేట్ రా. ఫస్ట్ నైట్ రోజు నా డైలాగ్ నువ్వు చెప్తావంటరా దరిద్రుడా. నా పిల్ల మీద ఒక చేయబడినా మర్యాద ఉంటే కేశవ్. అర్థమైందా? ఏరా నువ్వు ఒక పెళ్లి కొడుకువా? నువ్వు ఒక పెళ్లి కొడుకువా? ఎవరైనా తోడు పెళ్లి కొడుకు అంటే దున్నపోతు తెచ్చుకోరు, పసి పిల్లని తెచ్చుకుంటారు. వాడే ఉంటా అన్నాడే. వాడే ఉంటానన్నాడా? ఇప్పుడు వాడు బెడ్రూమ్ లో ఉంటారన్నా ఉండనిస్తావా? ఎలా ఉంటావా? నేను చెప్తాను. చెప్పేది నువ్వు ఏంటి నాకు చెప్పేది? దరిద్రుడా, నీతో ఉండే కంటే హిమాలయాలపై కాశీలో జపం చేసుకోవడం బెటర్ రా. లేలా ఏంటి లీలా? ఏంటి లీలా? సగం తాగెళ్ళకుంటా. దరిద్రుడు ఎక్కడ తగిలేవరు నాకు. నువ్వు బంగారంలో పెళ్లి చేసుకుంటే దాన్ని రంకెలేసి తరిమేసావు కదరా నీ అవ్వ. పడకలేరా, ఇంకో పెళ్లి చేసుకుందు, అప్పుడు కూడా నేనే వస్తాను. ఈ పిల్ల బాగుంది, ఈ పిల్ల నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు దాన్ని చేసుకుంటే నేను తోడు పెళ్లి కొడుకు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఓకే, ఇప్పుడు మన ముందు స్కిట్ చేయడానికి వచ్చేస్తున్నారు జబర్దస్త్ నుండి అనసూయ గారు. ఏంటి నమ్మరా? అయితే లెట్స్ కాల్ పంచమ్మక్ చంద్ర యాక్టి. అనసూయ రష్మి డాన్స్ చేస్తే జబర్దస్త్ స్టేజ్ సరిపోదు, చూసే వాళ్ళ కళ్ళు సరిపోదు. నీ ఒళ్ళు కూడా సరిపోదు పొట్టిదానా.
నవరాజ్ పంచలేయాలంటే నువ్వే. నాన్ సింక్ లో యాంకరింగ్ చేయాలంటే నువ్వే. ఫ్యూచర్ లో నీ గోల్ ఏంటి? గోల్ అంటే ఉంటది గోలు. ఈ గోల్ కాదు, గోల్ ఉంటాయి. నా మీద వేసావు చూడు గోలు. రేపో మాపో రోజా గారు మినిస్టర్ అవుతారు. ఆ చేరేలాగో ఖాళీ అవుద్ది కదా. ఎప్పుడు చూసినా పక్కోడు ల్యాండ్ మీదే కన్ను పొట్టి దానికి. పెద్ద ల్యాండ్ మాఫియావే నువ్వు. అది కాదే అనసూయ, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అలాగని పక్కింటోడు దీపాన్ని ఆడిపోద్ది. అలాగని పక్కలు వేసుకున్న మేకలు తెలిపేది. రష్మి అనసూయ ఇంత చక్కగా ఉంటారు, అవును. అక్క చెల్లెల్లా ఉంటారు అవును. కదా. అవును. మరి చూసే వాళ్ళు ఎందుకే వీళ్ళు ఎప్పుడు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కొట్లాడుకుంటారు అంటారు, ఎందుకే అలా? స్తంభం అన్నప్పుడు కరెంట్ వైర్లు, సెలబ్రిటీ అన్నప్పుడు పుకార్లు, కామన్, పట్టించుకోకూడదు. అంతే కదా. అనసూయ నేను ఒకటి అడుగుతా. ఏంటే? నేను నీ ప్లేస్ కబ్జా చేశాను కదా, నీకేం కోపం రాలేదు నా మీద? నిజం చెప్పను, అబద్ధం చెప్పని? నీ జీవితంలో ఎప్పుడైనా నిజం చెప్పావా? ఒక్కరోజైనా చెప్పు. నీ మీద ముందు చాలా కోపం వచ్చింది నాకు. ఎందుకలా? ఈ దొంగ ముఖం దేంది గిట్ల చేసిందని. నేను 4 రోజులు ఇంట్లో కూర్చుంటే ఇది వచ్చి నా చైర్లో కూర్చుంది ఏంటని రోజు పొద్దున్నే కాఫీ తాగి బీపీ టాబ్లెట్ వేసుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. దానికి ఏడవడం ఎందుకే? ఏడవరానే, ఏడవరా. చెట్టు నాటింది ఒకరైతే కాయలు తినేది ఇంకొకరా, రాజ్యాన్ని కట్టింది ఒకరైతే రాజ్యం వెళ్ళేది ఇంకొకరానే. దానిలో ఉంది ఆ రాజ్యంలో నీకు కూడా ఒక రూమ్ ఇచ్చారు కదా. రాజ్యాన్ని రాజుకి రాజ్యంలో ఒక రూమ్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? పచ్చిమిర్చితో ఫేస్ ప్యాక్ వేసుకున్నట్టు ఉంటది. ఇక్కడేమో రాజు రాణులు హ్యాపీగా నవ్వుకుంటూ కూర్చున్నారు. రాజ్యంలో ఏం జరుగుతుందో రాజు రాణికి మొత్తం తెలుసు. ఏదో గోల్డ్ మెడల్ ఇచ్చేటట్టు నవ్వుకుంటూ కూర్చున్నారు కానీ రాజ్యాన్ని మాత్రం సరిదిద్దట్లా. సరే అనసూయ, మనం ఎప్పుడు కలిసే ఉండాలి. గతం గత వచ్చే. అబ్బో, సప్త సముద్రం కలిస్తే కానీ నేను మాత్రం నేను కలిసి అక్క అక్క అని చెప్పి అట్టే బొక్క పెట్టావి నువ్వు. గతం గతహానా, నేను కొద్దిగా అలర్ట్ లేకపోతే నా గతమే లేకుండా చేసేదానివి నువ్వు. నేను ఇచ్చే షాక్ తో నువ్వు మణిపూర్ వెళ్ళిపోయి పానీపూరి అమ్ముకోవాలి. అవునే, అసలు నీకు గతమే లేకుండా చేద్దాం అనుకున్నానే. బతికిపోయావు. 2 రాజ్యాల్ని సింగిల్ హ్యాండ్ తో ఏలుతుంటే మధ్యలో ఎలకదా దూర గులకమందాన. నీ వచ్చిన తర్వాత నాకు మనశ్శాంతితో పాటు మనీ కూడా పోయింది. మనశ్శాంతి లేకుండా పర్లేదు, మనీ లేకుండా నేను తట్టుకోలేనే. నేను మణిపూర్ వెళ్ళడం కాదే, నిన్ను భోజ్పూర్కి పంపించి హీరోయిన్ అమ్మ క్యారెక్టర్ ఇస్తాను నీతో. లక్ష్మి, మనసులో నువ్వేమని అనుకున్నావే? నువ్వేమని అనుకున్నావా? నేనేమనుకుంటానే? అనుకుంటానే మరి అసలు ఏమనుకుంటా? ఇలాంటి చెల్లెలు నాకు ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది నిన్ను చూస్తే. నీకు చెల్లిగా పుట్టను రష్మి, జన్మాలైనా నీకు చెల్లిగా పుట్టనే పుట్టను. వచ్చే జన్మలో నీ కడుపులో పుడతానే. కడుపు మీద కొట్టి కడుపులో పుడుతుందంట. ఉంగరం చాలా బాగుంది, ఎక్కడిది? ఏది ఒకసారి ఇవి చూస్తాను. వద్దే, రాదే ఇది. నేను లాక్కుంటాను కదా. వద్దే, ఈ లాక్కునే దరిద్ర పాలాట ఎక్కడి నుంచి వచ్చి తెచ్చిందా నీకు? ఈ లాక్కునే అలవాటు లేకపోతే ఈరోజు ఈ పోషన్లు ఉండేదానే కాదులేవే. ఇదిగో నా ఉంగరం నాకు ముందు ఉండండి బాబు గారు, నా చేతికే బాగుంది కదా. చూడు, నా చేతికే బాగుంది అన్నారు. ఇప్పటివరకు నా తల మీద పెట్టిన చేశాను నా ఉంగరం నాకు. తొక్కలో ఉంగరం నేను లాక్కోవాలనుకుంటే 100 ఉంగరాలు లాక్కుంటాను. బోడి ఉంగరం. బోడిగిడు అంటే కోడి ముఖం దానా? అసలు నీ నోట్లో నోరు పెట్టాను చూడు. నాది బుద్ధి తక్కువే. నా నోట్లో నోరు కాదే, నీ నోట్లో నోరు పెట్టుకుంటే మేనోళ్ళు ముక్కు పెట్టడం. ఏమన్నావే? రౌడీలా అభియాన్ చేస్తుంది పొట్టిది. నిన్ను చూసి నేర్చుకున్నాను రౌడీని. అసలు నిన్ను కాదే, నీ ఇంటి పక్కన నా ఇల్లు కొన్నా చూడు, నా మొగుడిని అనాలి. అర్థమైందా? నా మొగుడు కూడా కొన్నాడే, వాడిని కూడా పిలుస్తాను, వాడిని అడుగుతాను నిలదీసి. నువ్వు బయటికి రా, నువ్వు ఉన్నా చచ్చా బయటికి రా నువ్వు ఒకసారి. దాని ఇంటి పక్కన ఇల్లు ఎందుకు కొన్నావు నువ్వు? దాని ఇంటి పక్కన నువ్వు ఇల్లు ఎందుకు కొన్నావు? మీరే కదా అక్క చెల్లెళ్ళ కలిసి ఉంటా అంటే పక్క ఇల్లు కొనుక్కున్నారు. వాటర్ డ్రమ్ లో ఉంటుంది, అది నాకు చెల్లెలేంటి? తారడప్ప మొహల్లా ఉంటుంది, నాకు అక్కేంటి? ఏమన్నా పొట్టి కంత్రిది అసలు కూడా కనికారం లేదు దీనికి. అసలు సీనియర్ అని ఎందుకు కనికారం ఉంటుంది? సీనియర్ మాటకు వస్తే అప్పారావు కూడా సీనియరే. నన్ను అప్పారావుతో పోలుస్తావా నువ్వు? నీ కప్ప మొహానికి అప్పారావుతో కాకపోతే ఆలియా భట్తో పోలుస్తారా? నిన్ను పొట్టి ముఖం దాన్ని బెదిరిస్తుంది. దేవుడు నిన్ను చూసుకుంటాడు. బాండికి జిడ్డు తగులుకున్నట్టు పక్కన నన్ను తగులుకుంది, జబర్దస్త్ తగులుతుంది. ఎప్పుడు పోతుందో ఇంట్లో పదా. 2 రాజ్యాల్ని సింగిల్ హ్యాండ్ తో వెళ్తున్నాను. మళ్ళీ నా 2 రాజ్యాలు నాకు వచ్చేంత వరకు పట్టు వదలను.
నల్ల పిల్లి ఎదురొస్తైనా బయటికి వెళ్ళొచ్చు కానీ దీని ముఖం చూసామనుకో అసలు బయటికి వెళ్ళలేం, పైకి పోతాం. అలాంటి ముఖం దాంది. అనసూయ అంటే ఐస్ క్రీమ్ అనుకుంటున్నావు నువ్వు. అనసూయ అంటే ఆను బాంబే. ఇస్తా నీకు మామూలు టిస్ట్ ఇవ్వను. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ముగ్గేసింది, తొక్కల ముగ్గు. ఈ ముగ్గు చూస్తుంటే నాకు భరతనాట్యం నేర్చుకోవాలను. నాకు భరతనాట్యం వచ్చింది కానీ పాపం దీని ముగ్గే చెడిపోయింది. నా ముగ్గు నాకు తెలుసు ఇదంతా కంత్రిదానే పనే అని. నా ముగ్గు తొక్కిన వాళ్ళ కాలు చేతులు పడిపోను. నా ముగ్గు తొక్కిన వాళ్ళ జుట్టు ఓడిపోయి బెట్టతల రాను. నా ముగ్గు తొక్కిన వాళ్ళు ఫేస్ కి మేకప్ వేసుకుంటే ఫేస్ ఎలర్జీ రాను. ఎవరే తిడుతున్నావు? నిన్నే తిడుతున్నాను. నా ముగ్గు ఎందుకు తొక్కావా నువ్వు? నిన్నే తొక్కా. నీ ముగ్గో లెక్క మళ్ళీ తొక్కా. నీకు తొక్కడం తప్ప యాక్టింగ్ తెలుసా, యాంకరింగ్ తెలుసా? నాకు యాంకరింగ్ మాత్రమే తెలుసా. నీలాగా ఊరంతా యాక్టింగ్ చేయడం అస్సలు తెలియదు. ఏమన్నా రోజా గారు మీరు ఏమన్నారు అసలు? రోజా గారు మనందరం కలిసి ఉందాం అని మీ పక్కన నాకు ఫ్లాట్ తీసుకున్నారు, కానీ మీతో అయిపోయింది నాకు. నాగబాబు గారు మన ఫ్లాట్ పక్కన ఫ్లాట్ కొంటానని అడ్వాన్స్ ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. ఆయన బతికిపోయారు, నేను మీకు దొరికిపోయాను. ఎలక ముఖం చూడండి మేడం, అసలు సీనియర్ రెస్పెక్ట్ ఎలక నువ్వే గిలక ముఖం. అసెంబ్లీలో మైకిల్ కోసం కూడా ఇలా కొట్టుకోలేదే, యాంకరింగ్ కోసం ఇలా కొట్టుకు చేస్తారంటే. ముగ్గు ముగ్గు లేదు, పొయ్యిలో పొక్కు లేదు. అలా పెట్టండి గడ్డి దానికి. మీకు ఇలా కదే, మీ ఇద్దరు నా కొత్త ప్రోగ్రామ్ కి రండి. మేము కలిసిపోయాం. ఓకేనా? ఇద్దరు కలిసి నా మేడ తీశారు కదే. రష్మి ఏం చేస్తున్నావే? గోర్లకు పెయింట్ వేసుకుంటున్నానే. నేను వేస్తాందా? నీకెందుకు వేసినామా? నా బంగారు చెల్లికి గోర్లకు పెయింట్ నేనే. నీ ప్రేమ చూస్తుంటే భయంగా ఉంది. మేము ఎప్పుడు ప్రేమగానే ఉంటాం, మీ దిష్టి పెట్టడం వల్ల ఇలా కొట్టుకుంటున్నాం. అను ఈ శారీని ఎప్పుడు చూడలేదే, చాలా బాగుంది. ఎప్పుడు కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు? మొన్న బెంగళూరులో కొన్నానే 15,000. 15,000? అవును. ఇంకో 1000 రూపాయలు ఇస్తే కొత్త చీర వచ్చేది కదే. అంటే ఇది పాత చీర నానే. ఏ ఊరుకో, నీ మొహానికి ఎప్పుడైనా 15,000 పెట్టి చీర కొన్నావా? చెప్పు పిసినారు మొహం దానా. ఎవరే పిసినారు దాని? ఎలక ముఖం దానా ఎవరే పిసినారు? అస్టెంట్ పెట్టాతో ఐస్ క్రీమ్ కొనే ముఖం నీది, నన్ను పిసినారు అంటావే నువ్వు? నేను అసిస్టెంట్ బేటాతో ఐస్ క్రీమ్ కొంటానే, నువ్వు డ్రైవర్ బేటాతో మేకప్ స్టిక్ స్టిక్ ఎంత నాన్ స్టిక్. నిన్ను ఏమన్నావే? అమ్మాయిలు మళ్ళీ మొదలెట్టారు. తీసుకెళ్ళిపోరా. అమ్మా మీరు ఏదో ఒకటి చేయండి రోజా గారు. ఏంటో చేసేది, వాళ్ళిద్దరి మధ్యలో దూరినందుకే ఇటు మెళ్ళ తిప్పలేకపోతున్నాను రా. జడ్జిమెంట్ చైర్ లో కూర్చోవలసిన దాన్ని వాళ్ళిద్దరి వల్ల ఇలా వీల్ చైర్ లో కూర్చున్నాను రా. ఆగండి, మీరు అలా కాదు. మీ ఇద్దరు నా కొత్త ప్రోగ్రామ్ కి రండి. మేము జీవితంలో కొట్లాడుకోవడం మేడం. ఎప్పుడు కొట్లాడుకొని కలిసే ఉంటాం. అక్క చెల్లెలా ఉంటాం మేడం. వాళ్ళిద్దరు కలిసిపోయినట్టున్నారు మేడం. దున్నపోతు ఈనిందని చెప్పినా నమ్ముతాను కానీ వాళ్ళిద్దరూ కలిశారంటే మాత్రం నేను నమ్మను. అర్జెంటుగా మన ఇల్లు అమ్మేయాలరా. ఇప్పటికిప్పుడు ఇల్లు అమ్మేస్తానంటే ఎవరు కొంటారు మేడం? తక్కువ రేటుకైనా నాగబాబు గారికి అమ్మేద్దాం. ఏది ఫోన్ ఎలాగేమో. హలో నాగబాబు గారు, ఒకసారి ఇంటికి రండి సార్.
ఏంటి రోజా ఎలా రమ్మన్నావు? మీరు ఇల్లు కావాలన్నారు కదండి. అవును. నా ఇల్లు చాలా తక్కువ రేటుకి అమ్మేస్తున్నాను బాబు గారు, తీసుకోండి బాబు గారు. ఎందుకు రోజు ఇల్లు అమ్మేస్తున్నావు? పిల్లలకి స్కూల్ కి చాలా దూరం అయిపోతుంది, అందుకే బాబు గారు. ఎరా అవును సార్, అవును సార్. మెడకేమైంది రోజా? రాత్రి నిద్రలో పట్టేసింది బాబు గారు. ఎరా అవును సార్, అవును సార్, అవును సార్. ఓకే ఓకే సరే. బాబు గారు ఏమి మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు ఏంటండి? రోజా, నా చెవులు ఏమన్నా రోజా పువ్వు కనపడుతుందా నీకు? నువ్వు ఉంటున్న ఇల్లు ఇది వరకు నాది. నేను మధ్యలో ఎవడో బ్రోకర్ గడితో నీకు అమ్మిస్తే సగం రేటుకి వచ్చింది కదా అని చెప్పని సంకలు గుద్దుకొని మరీ తీసుకున్నావు. ఏంటి ఈ మేడ నిద్రలో పట్టేసిందా? ఈ పిచ్చ మొహాలు ఇద్దరు చేసే గోలకి రాత్రులు నా మెడ ఎన్నిసార్లు పట్టిస్తే తెలుసా? మెడ ఏంటి అప్పుడప్పుడు చేతులు కాలు కూడా ఉంగిపోయాలి కొట్టే కొట్టులకి. రోజా, నీకు ఇప్పుడు మెడే పట్టింది, తర్వాత చాలా పడతాయి చూసుకో, సరేనా? జాగ్రత్త, ఎంజాయ్ చెయ్యి. బాబు గారు ఎంత మోసం చేశారు బాబు గారు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రామచక్కని బంగారు బొమ్మ, ఓ రామచక్కని బంగారు బొమ్మ, నీరాతరం పప్పు. పెళ్ళైన రోజు నుంచి చూస్తున్నా, ఎప్పుడు పాత స్టెప్పులు వేస్తారంటే మీరు. పాత దాంతో పాత స్టెప్ లేకపోతే కొత్త స్టెప్పులు వేస్తానే. మరి కొత్త స్టెప్పులు ఎక్కడ వస్తున్నారు? కత్రినా కైఫ్తో వేస్తున్నా, మరి లేకపోతే అంటే నిన్ను చేసుకున్న తర్వాత అపార్ట్మెంట్ లో ఉన్న స్టెప్పులే ఎక్కలేకపోతున్నా. నాకు అదంతా తెలియదు, నాకు కొత్త స్టెప్పులు కావాలి. నేను టూరింగ్ టాక్సీ ని నడుపుతున్నప్పుడు సలీం మాస్టర్ స్టెప్పులు వేస్తాను కానీ శేఖర్ మాస్టర్ స్టెప్పులు ఎక్కడేస్తానే నేను? ఆయన భరతనాట్యం నేర్చుకున్న తర్వాత మీ ఆడవాళ్ళు భోజ్పూరి స్టెప్పులు కావాలని అడుగుతారంటే మీరు ఏదైనా కోరిక కోరితే చాలు, కాఫీ తాప టీ తాప అని చెప్పేసి కిచెన్ లోకి పంపించేస్తారు. కిచెన్ లో ఉండడమే కరెక్టే, బయట ఉంటే మాకు ప్రాణాలు దొబ్బుతున్నాయి ఇక్కడ. ఇదో పట్టు కాఫీ. ప్రేమగా ఇవ్వడం తెలియదు. కాఫీలో అంటే షుగర్ తక్కువ ఉంది. నా జీవితంలో ఆనందం ఎక్కడుంది? నేను అడ్జస్ట్ అవ్వట్లే, నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వు. మీరు మొగుళ్ళకి షుగర్ లెస్ కాఫీలు, షుగర్ లెస్ టీలు ఇచ్చినా కూడా షుగర్లు ఎందుకు వస్తున్నాయో తెలుసానే? మీ ప్లేట్ టార్చర్ వల్లనే. మేము ఇస్త్రీ చేసేటప్పుడు మీ షర్ట్ ఎందుకు కావుతుందో తెలుసా? ఇలాంటి మాటల వల్లనే. కాఫీ చల్లగుంది, నువ్వు వేడిగున్నావు. కాఫీ వేడిగుండాలి, నువ్వు చల్లగుండాలి. అప్పుడే మన సంసారం సాగర సంఘంలా ఉంటుంది. నేనేం వేడిగా లేను, చల్లగానే ఉన్నా. కానీ మీకే నేను ప్రేమించడానికి టైం ఏం దొరకట్లేదు. సంసారం అనే సిమెంట్ బస్తాన్ని నెత్తి మీద పెట్టుకున్నప్పుడు గడ్డం తీసుకోవడానికి టైం ఉండదు. ప్రేమ అడగడం కూడా తప్ప? ప్రేమను అడగడం తప్పు కాదే, మీరు ప్రేమకు వేరే అడుగుతారనే భయం. 100 అడిగితే ఒక్కటి కొనిస్తారు. మీకు 100 కొనిస్తే మాకు 100 పెడతారు. ఆయన ఒక కాఫీ 100 డిస్కషన్లు పెడతారంటే మీ ఆడవాళ్ళు. ఈ డిస్కషన్ బెడ్రూమ్ లో పెడదామంటే బెడ్రూమ్ మొహం చూసి 10 రోజులు అయిందిగా, అందుకే ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. బెడ్రూమ్ లో వస్తే మీకు ట్యాక్సుల మీద ట్యాక్సులు కట్టలేక మాకు పెనాల్టీ పడుతుంది. ఇక్కడ పడుకోవడానికి ఇబ్బంది ఉన్నా మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. ట్యాక్సులు పడవు. అమ్మో, అది బెడ్రూమా? అది బెడ్రూమ్ కాదే, ప్రతి మగాడికి అది మార్చర్ రూమ్. మాకున్న ఒక్క వీక్నెస్ మీకు 100 ప్లేస్లు అవుతున్నాయి లోపట. నువ్వు ఎన్ని రోజులు ఇలా హాల్లో పడుకుంటావా అది చూస్తా. ఏంటో నువ్వు చూసేది? నీ ఇంటికి వచ్చి నేను ఒకసారి చూస్తేనే జీవితంలో వెనక తిరిగి చూడలేకపోతున్నాను. ఎల్లకి చంద్ర అక్కడే ఉండు. నేనే వెళ్తాను సార్. జీవితం లేదు, ఆశపడి పెళ్లి చేసుకుంటాం సార్, తర్వాత తెలుస్తుంది దురాశ దుఃఖానికి చేటు అని. ఇదిగో లోపలికి వస్తావా రావా? నేను ఇక్కడే చేస్తాను కానీ లోపల మాత్రం రాను. లోపల ఒక్కదానికి భయం వేస్తుంది, రావచ్చుగా. లోపల నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. ఇక్కడ పడుకుంటే దోమలు కుట్టి చస్తావు, లోపలికి రమ్మన్నానా? దోమలు కుడితే మలేరియా వస్తుంది, కానీ మీరు కుడితే మెంటల్ వస్తుంది. ఇక్కడ ఉంటే దీని రీఎంట్రీలు ఎక్కువైపోయి సో ఆ హాల్లో కూడా ప్రశాంతం ఇవ్వట్లేదు నా జీవితానికి. ఛీ నీ బతుకు. పెళ్లి చేసుకోకుండా చింత లేకుండా ఉండేవాడిని. దీన్ని చేసుకున్న తర్వాత నా బతుకు చింత చెట్టు అయిపోయింది, ఊరి శివర చింత చెట్టు. ఎప్పుడు నీకు సంబేడు నీళ్ళు పోయేలా, కానీ నువ్వు ఆశ్రమం ఇస్తున్నావు. దానికి ఎన్నో చేస్తా, నాశనం చేసింది. జన్మమెత్తి తీరా అనుభవించి తీరా బ్రతుకు సమరంలో. ఈ పాటను రివెంట్ చేస్తే మగాడి జన్మ ఎత్తకండిరా అనుభవించకండిలా, పెళ్ళాల ప్రేమలో మోసపోకండిరా. ఎవరో దయ్యాన్ని, నీకంటే పెద్ద దయ్యం నా ఇంట్లో ఉంది. అది రోజు నన్ను భయపెట్టకంటే నీ భయం చాలా చిన్నది, కానీ మూసుకొని పడుకో, డిస్టర్బ్ చేయకు.
మీరు మారరు మొగుడిని మోగోలు చేస్తున్నారు కదే నా ఉసిరి తగిలి నాశనం అయిపోతావే. బాబు గారు ఏ జన్మలో ఏ పాపం చేశారండి? అమ్మగారు మీరు మా బాధ వినరు. ఈడు కూడా నాలుగ పెళ్ళాం బాధుతున్నాను అనుకుంటా. బ్రదర్ ఏం పేరు? క్రాంతి. మంచి పేరే. నా పేరులో కాంతి ఉంది కానీ జీవితంలో శాంతి లేదు బ్రదర్. అర్థమైందిలే బ్రదర్. ఏం చేస్తుంటావో? బ్యాంక్ మేనేజర్ని. మరి మీరు? నేను ఇంజనీర్ని బ్రదర్. బయట బిల్డింగ్లు బాగానే కడుతున్నా కానీ నా ఇల్లే కూలిపోతుంది బ్రదర్. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు నిన్ను పెళ్లి చేసుకుంటేనే. మగోడు అంటే ఏటీఎం మిషన్ అనుకున్నావా? డబ్బులు ఇస్తే లాలింపు, డబ్బులు ఇవ్వతే తాలింపా. నాశనం అయిపోతావే తాటికాయ మొహందన. రోడ్డుకి అడ్డంగా ఉందని ఎన్నోసార్లు ఈ చింత చెట్టు నరికేద్దాం అనుకున్నా కానీ ఈ చెట్టే నన్ను చారు తీసింది. బ్రదర్ ఇంకో బ్రదర్ ఎవడో వచ్చినట్టున్నాడు. అవును బ్రదర్. ఈ చింత చెట్టు నాకే కాదు చాలా మందికి నీడనిస్తుంది అనమాట. నీ ఒళ్ళు పులిహార పెడతావా? బ్రదర్ పడుకో బ్రదర్, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి. పడుకో. పర్లే. కుక్కేంటి బ్రదర్ అరుస్తున్నట్టుంది? ఆడకుక్క ఉండొచ్చు బ్రదర్. అది నీ ఒళ్ళో పడుకున్నట్టుంది. నేను నా పెళ్ళం ఒళ్ళో పడుకోవడం కంటే ఇది నా ఒళ్ళో పడుకోవడం బెటర్ లే బ్రదర్. కుక్క ఏదో పోస్తున్నట్టుంది బ్రదర్. అది రోజు నన్ను ఇంట్లో పోయించడం కంటే ఇది నా మీద పోయడం బెటర్ లే బ్రదర్. అమ్మ తల్లి కొద్దిగా ముఖం మీద పోయి మా పాపాన్ని కడుక్కుంటా. ముఖం మీద పోయి. అదేంటి బ్రదర్ అలా మాట్లాడతారు? ఉన్న పాపాన్ని కడుక్కుంటానులే బ్రదర్ ఈ రకంగా అయినా. అయితే ఆ కుక్కను నా దగ్గర కూడా పంపించండి. నా పాపాన్ని కూడా కొద్దిగా కడుక్కుంటారు బ్రదర్. వెళ్ళు అమ్మ వాడి దగ్గర వెళ్ళి. మనం ఒక్కదాంతోనే ఏకలేకపోతాం. ఈ కుక్కలేంటి బ్రదర్ 10 కుక్కలతో సాహసాలు చేస్తాయి. అది కుక్కలకున్న అండర్స్టాండింగ్ బ్రదర్. ఈ కుక్కలకున్న అండర్స్టాండింగ్ మన పిల్లలకి ఎందుకు ఉండదు బ్రదర్? బ్రదర్ 3 కుక్కలు ఏదో వచ్చినట్టున్నాయి. అవి కుక్కలు కాదు బ్రదర్, మన పిల్లలు. కంగారు పడదు. పైన మొక్కు ఉంది, కింద కుక్క ఉంది. మేము కుక్కలం అయితే మీరు గజ్జి కుక్కలరా? అర్ధరాత్రి పూట ఏంటి మాకు న్యూసెన్స్? ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? ఊరి చివర చింత చెట్టు కిందకి వచ్చి పడుకుంటారండి మీరు. చెట్టు దగ్గర పడుకుంటే ఆక్సిజన్ ఇస్తుంది, మీ దగ్గర పడుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నారు. అర్థమైందా? ప్రతి మగాడికి చెట్టుకున్న ఆయుష్ ఉందంటారు. చెట్లేమో వేల సంవత్సరాలు బతుకుతున్నాయి, మగాడు మాత్రం 60 సంవత్సరాల కంటే ఎక్కువ బతకట్లా. ఎందుకో? చెట్లు పెళ్లి చేసుకోవట్లేదు, మేము చేసుకుంటున్నాం. చూసారా మా ఆయుష్ని మీరు ఎంత తినేస్తున్నారో? పచ్చదనానికి ప్రతిరూపం ఒక మగాడే. మరి మేమేంటో? మీరేంటో మీరే అనుకోండి. మనం ఏంటి త్వరగా చెప్పొచ్చు కదా. చెప్పు మనం ఏంటి? చూసారా మీరేంటో మీకే తెలియదు. మాట్లాడించాలో మూసుకొని రండి. అయినా మేము లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేరు. ఎందుకంటే బిల్డప్ ఉండగలం. తోడుకో కుక్క, నీడుకో మొక్క ఉంటే చాలు మేము ఉండగలం. ఈ మొక్కలు సమాజానికి ఎంతవరకు అవసరం లేదో తెలియదు కానీ ప్రతి మగాడి మాత్రం 100% అవసరం ఈ మొక్కలు. ఎలా బ్రదర్? మనం పెళ్ళంతో గొడవ పడిన చెట్టు కిందికి మనమే రావాలి, పెళ్ళం మనతో గొడవ పడిన చెట్టు కిందికి మనమే రావాలి. చూసారా దరిద్ర? ప్రతి మగాడికి చెప్తున్నా, చెరో మొక్క నాటుకోండ్రా, ఉన్న ఆయుష్ని కాపాడుకోండి. అర్థమైందా? పెళ్ళం అనేది హానికరం, మొక్క అనేది ఆరోగ్యకరం. గుర్తు పెట్టుకోండి. అందుకే వృక్షో రక్షతి రక్షిత అన్నారు. గుర్తు పెట్టుకోండి రే. అంటే ఏంటి బ్రదర్? పెళ్ళం నిన్ను టార్చర్ పెట్టిన వృక్షం మాత్రం నిన్ను రక్షిస్తుంది. సమాజం మారుతుంది కానీ మీరు మారంటే ఏంటి? బలవ తప్పు వెళ్ళండి బదలండి. నాగబాబు గారు కాపాడండి సార్. దుప్పట్లు ఖతర్నాక్ కామెడీ షో. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో కారు బంగళా పోయనే, అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే. ఈ రోజు ఎగస్ట్రా జబర్దస్త్ 100వ ఎపిసోడ్. మీ అందరి ముఖాల్లో సంతోషం ఉంది కానీ నా ముఖంలోనే సంతోషం లేదు. ఏ చంద్ర ఏమైంది? నేను 1వ ఎపిసోడ్ నుంచి 100వ ఎపిసోడ్ వరకు పెళ్లి చేసుకోవద్దురా అంటే దరిద్రుడు అని మారాడా సార్?
అందరు బ్యాచిలర్ లైఫ్ నుంచి ఫ్యామిలీ లైఫ్ మారుస్తున్నారు కానీ ఫ్యామిలీ లైఫ్ నుంచి బ్యాచిలర్ ఎవరన్నా మారారా సార్? భార్యలు అంత బాగా చూసుకుంటున్నారని అర్థం. కాలంటే నాని అడుగు. ఏం కాదు, పోయే కాలం అది. కానీ బయటికి వెళ్తే భయ్యా మీ ఫ్యామిలీ స్కిట్లు బాగుంటాయి భయ్యా అంటున్నారు, కానీ మీ ఫ్యామిలీ స్కిట్ ని చూసి నా ఫ్యామిలీని వదిలేశాను భయ్యా అని దరిద్రుడని అన్నారా సార్? సచిన్ సెంచరీ చేస్తే 100 మంది సచిన్లు తయారవుతారు, కానీ నేను ఫ్యామిలీ స్కిట్ల మీద సెంచరీ చేస్తే ఒక్కడు చెమ్మ చంద్ర లాగా తయారవ్వట్లేదు. నాకు ఎలా ఉంటుంది సార్ సంతోషం? సార్ వీళ్ళందరూ ఫస్ట్ నైట్ రోజు గ్లాసెడ్ పాల కోసం కకృతి పడి పెళ్లి చేసుకుంటున్నారేమో. పెళ్ళైన తర్వాత పెళ్ళం లీటర్ పాలు పిసుకుతుందని ఈ దరిద్రులకు తెలియదు సార్. అదిగో వచ్చింది ఆ పాలు పిసుకురాను చూడండి. మనం బర్రెకి గడ్డేసిన పాలు పిసుకుతాం సార్, వీళ్ళు మన గడ్డి తిని మన పాలు పిసుకుతారేంటి సార్ వీళ్ళు? ఏంటి ఏదో చెప్తున్నావు? ఏం లేదే, ఈ భూ ప్రపంచంలో పెళ్ళాం కంటే గొప్ప జంతువు ఏది లేదని చెప్తున్నా చెప్పవే కదా, మరి ఎందుకే అడుగుతావు? మూసుకో, నేను చెప్పవా చెప్పు. ఏం లేదే, అప్పుడు వేమన శతకం చెప్పాడు, నేను ఇక్కడ చంద్ర శతకం చెప్తే దరిద్రుడు వినట్లేదని చెప్తున్నా. నువ్వు చెప్తే నేనే వినను, వాళ్ళు ఎలా వింటారు? అయినా 100 ఎపిసోడ్ నుంచి పెళ్ళాల మీదే స్కిట్లు చేస్తున్నావు. ప్రపంచంలో పెళ్ళాలు తప్ప వేరే టాపికే లేదా నీకు? నేను స్కిట్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రపంచం మీదే స్టార్ట్ చేస్తున్నాను, నాకు తెలియకుండా నా పెళ్ళం మీదకి మళ్ళీ పోతుంది ఏంటో మరి. ప్రాణం లేని పెన్నే పెళ్ళాం విలువ గుర్తించింది, ప్రాణం ఉన్న మీదే పెళ్ళాలను గుర్తించట్లేదు. హలో, మేము గుర్తించడం వల్లే మీరు అమ్మలవుతున్నారు. మేము గుర్తించడం వల్లే మీరు అమ్మలు అవుతున్నారు, దాని తర్వాత అమ్మమ్మలు అవుతున్నారు, దాని తర్వాత నాన్నమ్మలు అవుతున్నారు, దాని తర్వాత మా తల మీద జేజమ్మలు అవుతున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీమ్ లీడర్లు అందరూ బారికెళ్ళి బీరు కొట్టి మరి ఎంజాయ్ చేస్తుంటే నీ కొంప కూలిపినట్టు కొంపల పడి ఏడుస్తున్నావేంటి నువ్వు? నేను ఏది సాధించానని సెలబ్రేషన్ చేసుకోవాలి? వీళ్ళందరి కోసం ప్రతి శుక్రవారం వాదించడం రోధించడం తప్ప నేనేం సాధించాను చెప్పు? వీళ్ళందరి ముఖాల్లో కళ ఉంది, కానీ నా ముఖం నాగబాబు గారి ముఖంలో కళ్ళలేదు చూడు. సార్ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు ఎందుకో? నేను ఏ సంకల్పం కోసం అయితే టీమ్ లీడర్ అయ్యానో, ఆయన ఏ సంకల్పం కోసం అయితే జడ్జి అయ్యారో, ఆ సంకల్పమే సంకనాకిపోయినప్పుడు మాకెందుకు ఈ సెలబ్రేషన్? మీ మొగాళ్ళు ఎప్పుడు ఇంతే, చిన్న చిన్న విషయాలకు సూర్యులో ఓతగా మండిపోతుంటారు. అదే మా ఆడాలని చూడండి, చంద్రులు ఎంత చల్లగా ఉంటామో, మా ఆడాలలాగా చల్లగా ఉండడం చేత కాదా మీకు? అదే చాలా మంది దరిద్రులు ఈ చల్లదనాన్ని అలవాటు పడే ఎండలో ఉన్న డి విటమిన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు చూసా ఇంకా నా మీద ఏడిపే స్కిట్లో స్టేజ్ మీద ఏడిపే. నీ మీద ఏడిపే స్కిట్లో పెట్టానే నేను, కొత్తగా ఏడ్చేది ఏముంది? సార్ నమస్తే సార్, చంద్ర గారు సీట్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. నేను పెళ్ళం ఫ్రస్ట్రేషన్ లో ఉంటే మీరు వచ్చి స్వీట్ ఇచ్చి నన్ను కూల్ చేశారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చంద్ర గారు ఇది పుట్టినరోజు స్వీట్ కాదు సార్, నా పెళ్లి రోజు స్వీట్. నేను పిండానైనా తింటాను కానీ పెళ్లి రోజు స్వీట్ మాత్రం తిన్నాను రా దరిద్రుడా. లక్ష్మి తిన్నది కదా సార్? వాళ్ళు అంతేరా, పిండానైనా పిండి వంటలా తినేస్తారు వాళ్ళు. పెళ్లి రోజు నాకే స్వీట్ ఇస్తారా దరిద్రుడు? చంద్ర గారు చంద్ర నా మాట వినండి సార్. కొట్టే చంపేయ్. ఏంట్రా వినేది? బంద సీట్ నుంచి నేను చెప్తున్నా, దరిద్రుడు నా మాట విన్నాడ్రా? ఏ మాట విన్నాడ్రా దరిద్రుడా? దరిద్రుడా ఉండండి చంద్ర గారు ఉండండి. మమ్మల్ని పెళ్లి చేసుకోవద్దు అంటారు, మీరు నాగబాబు గారు నాన్నగారు పెళ్లి చేసుకోలేదా? కరెక్ట్ క్వశ్చన్. మేము ఎప్పుడో చేసిన తప్పుకి ఇప్పటికీ బాధపడుతున్నాం. అబ్బా, ఆ బాధ మీరు పడకూడదనే మా అందరి బాధరా. ఈ రోజు మనం ఇద్దరం కొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒక ఆడది. సంబంధమే లేదు. మగాడికి మగాడు ఎప్పుడు పగోడు కాదురా, ఆడదాని వల్లే పగోళ్ళం అవుతున్నాం రా, అర్థం చేసుకోరా. సార్ ఏదైతే అయింది, పెళ్లిలో స్వీట్ తీసుకోండి సార్. వీడికి నేను లైవ్ లో ఇంత చెప్పినా కూడా వీడు స్వీట్ తినమంటాడు. అందుకే సార్ నేను 100 ఎపిసోడ్ సెలబ్రేషన్ ఎందుకు చేసుకో, ఇలాంటి దరిద్రుల వల్లే సార్. స్వీట్ తినాలా, పెళ్ళం చేతుల్లో బతికే దరిద్ర, చెప్పు చేతుల్లో బతికే దరిద్రుడా. ఏమండి పడిసం పడితే ఎంత చిరాగ్గా ఉంటుందో, పెళ్ళం పిలిస్తే కూడా అంత చిరాగ్గా ఉంటుంది. అంటుంది. నువ్వు మొన్న తెచ్చిన చీర నాకు నచ్చలేదు, వెళ్ళి మార్చుకొని రాపో. 10 సంవత్సరాల క్రితం నిన్ను తీసుకొచ్చా, నిన్నే మార్చలేకపోతున్నా. ఈ చీర మారుస్తానే, చీరనే మార్చలేకపోతున్నావు, ఇంకా జనాన్ని మారుస్తాను. ముందు ఇంట్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ మార్చు. సౌండ్ వస్తుందా, సీలింగ్ ఫ్యాన్ మార్చదుగో, ఆవిడ కూర్చుంది చూడు, 3 కాల కుర్చీ మార్చు. వాటిని
మార్చడం చేత కాదు కానీ జనాలు మార్చడానికి వచ్చాడబ్బా. జనాలు ఉద్ధరించడానికి వీడు ఒక్కడ మొనగాడు పోటుగాడు మిగిలాడు. మరి ఇక్కడ మీతో వాదించడం కన్నా కోట్ల పిచ్చి కేసు వాదించడం నేను గెలుస్తాను, కానీ మీతో మాత్రం గెలవలేను. మాతో బాధిస్తే మీకు ఏమొస్తుంది? ఏమొస్తున్నాయి అంటున్నా? స్వేచ్ఛ, ఫ్రీడమ్. చాలా మంది మగాళ్ళు అనుకుంటున్నారు బైక్ నడిపితే బ్యాక్ పెయిన్ వస్తుందని. అది తప్పురా రే, గుర్తు పెట్టుకోండి. సంసారం బండిని మొయ్యలేక, సంసారం భారాన్ని మొయ్యలేక, వీళ్ళు టార్చర్ మొయ్యలేక బ్యాక్ పెయిన్ వస్తుందని చాలా మంది తెలియదు దరిద్రులా మీకు. సంసారంలో సారాంశమే తెలియదు నీకు. నువ్వు సంసారం గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఏమంటావు నువ్వు? నీతో నూట స్కిట్ రిహార్సల్ చేసుకోపో. నా భుజం మీద చీరేసావంటే నువ్వు. ఇంట్లో నేను కట్టుకొని చీరలన్నీ స్కిట్ లో నువ్వు కట్టుకొని తిరుగుతున్నావుగా. అన్నీ చెప్పడం మర్చిపోయాను రోజా గారు. ఇంట్లో నేను ఉపయోగపడుతున్నాను, స్కిట్ లో నా చీరలు ఉపయోగపడుతున్నా. వీడే నాకు ఏ రకంగానూ ఉపయోగపడట్లేదు. చూసారు నాగబాబు గారు, వీళ్ళకి మనం ఏ రకంగా ఉపయోగపడట్లేదంట. మన ఉప్పు కారాలు తినుకుంటూ మనల్ని ఏ రకంగా ఉపయోగపడట్లేదు అంటారు నాగబాబు గారు. ఏం చేద్దాం నాగబాబు గారు? మనం కింద పడితే లేస్తున్నాం, కానీ వీళ్ళు నిందలు పడితేనే లేవలేకపోతున్నాం నాగబాబు గారు. వీళ్ళని క్షమిద్దామంటే మనసు రాదు, శిక్షిద్దామంటే ధైర్యం చాలదు నాగబాబు గారు వీళ్ళకి. అయిపోయింది నీ కంప్లైంట్ ఇవ్వడం. స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తేనే ఎవరు తీసుకోవట్లేదు పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు నీ కంప్లైంట్ ఎవరు తీసుకుంటారు? వెళ్ళి చీరకు ఫాల్స్ కుట్టుపో. ఇది ప్రతి మగాడి ఇంట్లో పరిస్థితి. పెళ్ళైన ఒక నెల వరకే మగాడం అనే ఒక సర్టిఫికెట్ ఉంటుంది. దాని తర్వాత ఆ సర్టిఫికెట్ బీరోలో పెట్టేసి ప్రతి మగాళ్ళందరూ చెల్లాల చీరలకు ఫాల్స్, లంగాలకు బొందులు, జాకెట్లకు గుండెలు కుడుతున్నారు. ఫాలు కుట్టడం ఏమైనా అయిపోయిందా? నీకు పాలు నువ్వును, నీకు పాలు కుట్టడం కన్నా నేను ఇంట్లో ఉండడం బయటకు వెళ్ళడం బెటర్. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్నగారి దగ్గరికి వెళ్తున్నా. ఆయన కూడా పెళ్లి అయిపోయింది అక్కడ. అవును కదా, ఆయన పర్లేదు, ఆయనతో నా మార్పు స్టార్ట్ చేస్తాను. పదండి. ఇదిగో